మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. మూసీ గోస భరోసా పేరుతో బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టనుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్న బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించనున్నారు. బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించనున్నారు. గంధంగూడ విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ బాధితులకు పరామర్శించనున్నారు. గండిమైసమ్మ ఆలయ సమీపంలో మూసీ క్షేత్రస్థాయి పరిశీలించనున్నారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. మూసీ గోస భరోసా పేరుతో బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిక, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్నటువంటి బాధితులకు అండగా తెలంగాణ బీజేపీ పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకులు రామచంద్రరావుతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నారు. ప్రస్తుతం బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి కొద్దిసేపటి క్రితమే నివాళులు అర్పించడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులు ఉన్నారో వారందరితోటి కూడా ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలు, అదేవిధంగా వారికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతము గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలు పరామర్శిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరాశ అవుతా ఉన్నారో సో వారందరితో ముఖాముఖి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మూసీ ప్రక్షాళన చేస్తామో దీన్ని అభివృద్ధి చేస్తామో అని చెప్పేసి కూడా మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి భూసేకరణ చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తా ఉన్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇచ్చినటువంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఏదైతే విస్మరించడం జరిగింది. రైతులకు రైతు బంధు వేయడం లేదు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఇట్లా చాలా వరకు అంశాలు పెండింగ్ లో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కేవలం ఇటు విలువైన భూములను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకోవడానికి ప్రధానంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రాష్ట్ర ప్రభుత్వం మారిందని చెప్పి తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మరి కాసేపట్లోనే అక్కడ గండిమైసమ్మ ఆలయ సమీపంలో ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో అక్కడ ప్రజలను కలిసి అక్కడ బీజేపీ భరోసాగా ఉంటుంది మీకు అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ప్రజల ఇళ్లను కూల్చివేయడం అన్యాయం అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మూసీ బ్యూటిఫికేషన్ చేసుకోండి, కానీ పేదల ప్రజల ఇళ్లను జోలికి వస్తే మాత్రము బీజేపీ చూస్తూ ఊరుకోవద్దు, ఖచ్చితంగా వారి పక్షాన నిలబడి ప్రభుత్వంతో ఎంతవరకైనా కొట్లాడతామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. మూసీ ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి. గతంలో నుంచి మొదటి నుంచి ఏదైతే గత సంవత్సరం నుంచి కూడా ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు బీజేపీ అండగా ఉంటూ వస్తా ఉంది అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. గతంలోనే ఏదైతే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందో మూసీ సుందరీకరణ చేస్తామని, అప్పటి నుంచే కూడా దీనికి డిపిఆర్ లేని ప్రాజెక్టుకు, అంచనాలు లేని ప్రాజెక్టుకు ఏ విధంగా దీనికి ముందుకు వెళ్తారని మొదటి నుంచి కూడా బీజేపీ పోరాటం చేస్తున్నట్టు బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా తాజాగా దానికి డిపిఆర్ లేదు, అదేవిధంగా దానికి 5,000 కోట్లు ఖర్చు అని ఒకసారి, అదేవిధంగా దీనికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒకసారి, దీనికి పొందలేని మాటలు అధికార పక్ష నేతలు చెప్తా ఉన్నారు అని చెప్పి బీజేపీ నేతలు తీవ్రతర విమర్శలు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఏదైతే నేషనల్ స్కూల్ వద్ద ఉన్నటువంటి ఏదైతే భూమిని మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ ను ఇప్పటికే ఏదైతే అక్కడ స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అక్కడ స్థానిక ఆర్డీఓ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలతో మాట్లాడి సో దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధ్యయనం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి చూపిస్తా ఉంది. దీనికి సంబంధించి బీజేపీ ఒకటే చెప్తా ఉంది, బాధితుల ఎవరికి కూడా అన్యాయం జరగకుండా బీజేపీ అండగా ఉంటుందని చెప్పి రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజు.
తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు మూకుమ్మడిగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు జరగడంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను ప్రభుత్వం నియమించింది. పమేలా సత్పతి కరీంనగర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. సిక్తా పట్నాయక్ నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 మంది అధికారులు ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటిమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా కొంతమంది కలెక్టర్లకు కొత్త పోస్టింగ్ ఇచ్చింది. కొంతమంది పాత కలెక్టర్ను వేరే చోటికి బదిలీ చేస్తూ కొద్దిసేపటిమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు, దాదాపు కీలక పోస్టింగ్ కూడా, అంటే ఇదివరకు ఉన్నటువంటి వారికి కాకుండా కొత్త వారికి కూడా అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. సంజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పరిశ్రమలకు మరియు ఐటీ శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అతని పదవి నుంచి ఆర్డీడబ్ల్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. మరోవైపు సంబంధించినటువంటి దాన కిషోర్ కి లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్నాయి. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతను అడిషనల్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎన్ శ్రీధర్ ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. రాహుల్ బొజ్జా జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. బీసీ వెల్ఫేర్ శాఖకు అదనంగా అడిషనల్ గా బీసీ వెల్ఫేర్ శాఖను కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ శ్రీధర్ అనే వ్యక్తి ఇరిగేషన్ అండ్ క్యాడ్ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జరిపింది. గౌరవ్ ఉప్పల్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియమించడం. మరోవైపు ఇతర కీలక పోస్టులను కూడా మహబూబ్నగర్ కలెక్టర్ గా ఉన్నటువంటి సికిందర్, అదేవిధంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెంట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా నియమించడం. దివ్య ప్రస్తుతం సర్ఫ్ సిఇఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు ఇవ్వబడింది. ఇంకా కుమార్ సింగ్ మహబూబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ ఢిల్లీలో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం మహబూబాద్ కమిషనర్ కలెక్టర్ గా ఉన్నటువంటి అద్వైత్ కుమార్ సింగ్ ని తెలంగాణ భవన్ ఢిల్లీకి బదిలీ చేయడం జరిగింది. ఇక హనుమంతరావు యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్ డైరెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. ఇక సిక్తా పంటకి నారాయణపేట కలెక్టర్ నుంచి ప్రస్తుతం ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. సందీప్ కుమార్ ప్రస్తుతం జేఎస్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. దాదాపు 45 మంది అధికారులు కలెక్టర్ కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి కలెక్టర్ కావచ్చు, మెదక్ కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు స్పెషల్ కలెక్టర్లను కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 47 మందిని ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. వీరందరూ కూడా వెంటనే బాధ్యతలు చేపట్టాలంటూ కూడా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. ఇక మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ముందు కొంతమంది అధికారులు బదిలీ చేయడం. ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత రాబోయేటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. రైల్ పార్సిల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆవిష్కరించారు. మొత్తం 7 నగరాల్లో దీని ద్వారా సేవలు అందించనున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నైలో ఈ సేవలు ఉంటాయి. భవిష్యత్తు తరాల కోసం విప్లవాత్మక రైల్ పార్సిల్ యాప్ను ఇండియన్ రైల్వే ప్రజలకు పరిచయం చేస్తుందని, అది మొదటగా దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రారంభించడం మనందరికీ గర్వకారణమని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. రైల్ పార్సిల్ యాప్తో సులువుగా వేగంగా సేవలు అందుతాయని తెలిపారు. పార్సిల్ బుకింగ్ కోసం క్యూలో నిలబడడం, ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి వ్యయ ప్రయాసాలు ఇక గతం కానున్నాయి.
launching of the Rail Parcel app, something which is extremely required in today's environment. This app which we were thinking of, we were imagining since our probation days, that end-to-end customer will be connected, has been realized with this app, which is a dream come true for Indian Railways. It's a great pleasure for me to join you all on this conclave of rail parcel logistics. I think it's a matter of great pride for us, for South Central Railway, that Railway Board has chosen us for this pilot project, and all credit goes to our teams and of course our industry partners who have risen to this challenge and delivered in record time. And at the same time, South Central Railway is going to sign a memorandum of understanding with IIM Bangalore for freight logistics study. Yes, here with the book. You all to this conclave dedicated to the rail parcel business and to the formal launch of the Rail Parcel app. It was not one person's effort or two persons' effort. It was a huge team which has gone into building this rail parcel app. It has two important things going in it. One is that we are signing the MOU with IIM Bangalore, and second is the launching of the Rail Parcel app, something which is extremely required in today's environment. This app which we were thinking of, we were imagining since our probation days, that end-to-end customer will be connected, has been realized with this app, which is a dream come true for Indian Railways. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కొత్తగూడ మండలంలో పంట సాగుపై ప్రకృతి కన్నెర చేసింది. కొత్తగూడ మండలంలోని రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ముఖ్యంగా రాంపురం, ఎదులపల్లి, నీలంపల్లి, గోవిందపురం, మైలారం, కొత్తపల్లి, ఒటాయి, పోలారం, వెలుబల్లి, గుంజెడు గ్రామాల పరిధిలో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాలివాన తీవ్రతకు ఒటాయి గ్రామంలో విద్యుత్ స్తంభాలు కూలిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ శబ్దంతో స్తంభాలు పడిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కూలిన స్తంభాల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట గాలుల ధాటికి నేలవాలింది. ఎంతో పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, 240 ఎకరాలకు పైగా పంట పూర్తిగా నేలమట్టమైంది. ఎకరాకు ₹1000 పెట్టుబడి పెట్టామని ఇప్పుడు అంతా బూడిదల పోసిన పన్నీరైందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మంచి నీట్గా తీయరా తీయబడేటట్టు ఇటు కానీ లిటిల్ హార్ట్స్, అంజాజీపేట మ్యారేజ్ బ్యాండ్, హే బలవంత్ తదితర సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శివాని నాగారం
రీసెంట్గా ఊహించని విమర్శలు ఎదుర్కొంటోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో తనకు 15 నిమిషాల పాటు స్వామి దర్శన భాగ్యం కలిగిందని కొన్ని రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో సామాన్య భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. 5 సెకండ్లు దొరకడమే కష్టం అనుకుంటే ఈమె ఇలా చెబుతుందేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోపై హీరోయిన్ శివాని క్లారిటీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్లో శ్రీవాణి టికెట్స్ ద్వారా దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా శ్రీవాణి టికెట్ దర్శనం తీసుకుని వెళ్తే స్వామి దర్శనం తొందరగా దక్కుతుందని హీరోయిన్ శివాని నాగారం వివరణ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అక్టోబర్ 2025లో నేను ఎయిర్పోర్ట్లో 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ నేను మా అమ్మ లైన్లో నిల్చొని టికెట్ తీసుకున్నామని. మా ఆధార్ కార్డులు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. 15 మినిట్స్ అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 మినిట్స్గా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 మినిట్స్ అన్నాను తప్ప 15 మినిట్స్ నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు. ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేసిన తర్వాత సర్వదర్శనం 300 రూపీస్ టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు జస్ట్ 5 సెకండ్స్ 3 సెకండ్స్ హార్డ్లీ స్వామివారిని చూడడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం 13 ఇయర్స్ తర్వాత స్వామివారిని అంత దగ్గరగా చూడడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్స్పీరియన్స్ అంతే. అది కొంచెం మిస్లీడింగ్. ఏపీలో ప్రభుత్వం 26 మంది ఆర్డీఓలను ఒకేసారి బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2018 గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పు మేరకు ఏపీ ప్రభుత్వం ఈ మూకుమ్మడి బదిలీ నిర్ణయం తీసుకుంది. తదుపరి పోస్టింగ్ల కోసం వీరందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. మరోవైపు 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికైన అధికారులందరినీ అప్రధాన్య పోస్టులో పెట్టాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన ఆదేశం ఇచ్చింది. ఏపీలో ప్రభుత్వం 26 మంది గ్రూప్ 1 ఒకేసారి బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2018 గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పు మేరకు ఏపీ ప్రభుత్వం ఈ మూకుమ్మడి బదిలీ నిర్ణయం తీసుకుంది. తదుపరి పోస్టింగ్ల కోసం వీరందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. మరోవైపు 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికైన అధికారులందరినీ అప్రధాన్య పోస్టుల్లో పెట్టాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, దీపిగా ఏదైతే 2018కి చెందినటువంటి గ్రూప్ 1 ప్రాధాన్య పదవుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకైతే కనుక ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆ 2018 గ్రూప్ 1లో జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కూడా పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలోనే దానిపై కూడా వారికి అప్రధాన్య పోస్టులు కంటిన్యూ చేయాలి అంటూ కూడా ఇటు హైకోర్టు అయితే కనుక ఆదేశాలు జారీ చేయడంతో దీనిపై కూడా ఇటు సిఎస్ పై సీరియస్ అవడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి ఆర్డర్లను ఎందుకు అమలు చేయలేదు అంటూ కూడా సిఎస్ పై సీరియస్ అవడంతో ఇక హుటాహుటిన అయితే కనుక ఈ యొక్క సిఎస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి జీవోని అయితే విడుదల చేయడం కూడా జరుగుతోంది. దాదాపు ఇటు గ్రూప్ 1 కేటర్కి చెందినటువంటి ఆర్టీఓ పోస్టుల్లో ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి నేపథ్యంలోనే ఆర్టీఓ అయితే కనుక ఇటు
జిఐడికి అటాచ్ చేస్తూ కూడా సిఎస్ అయితే కనుక కీలక నిర్ణయం తీసుకుంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటివరకు చూస్తున్నట్లయితే కనుక డిఎస్పీలకు చెందిన డిఎస్పీ అధికారులు సైతం కూడా కొన్ని కీలకమైనటువంటి సబ్ డివిజన్ లో అయితే కనుక ఇటు విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ 2018 గ్రూప్ 1 కేటర్కి చెందినటువంటి డిఎస్పీలను సైతం కూడా ఇటు బదిలీలు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. అయితే ఈ మేరకు కూడా చూస్తున్నట్లయితే కనుక ఈ రోజు హైకోర్టులో మరోసారి అయితే కనుక సిఎస్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క బదిలీల అంశాన్ని కూడా ఇటు హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే దీనిపై కూడా త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే కూడా వారిని జిఐడికి అటాచ్ చేస్తూ అదేవిధంగా ఏదైతే ఇటు డిఎస్పీలకి సంబంధించినటువంటి చీఫ్ ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక అటాచ్ చేయడం కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటినీ కూడా ఇటు హైకోర్టులో అయితే కనుక ఆర్డర్స్ కాపీస్ తో పాటు అదేవిధంగా వాటిని అటాచ్ చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు హైకోర్టు బెంచ్ కి అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 2018లో ఏదైతే గ్రూప్ 1 కేడర్ లో జరిగినటువంటి అవకతవకలపై కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా వాటిని కంటిన్యూ చేస్తారా లేదంటే ఏం చేస్తారా అన్న దానిపై అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వారు ప్రాధాన్య పోస్టుల్లో దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా ఇటు ప్రాధాన్య పోస్టులో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా జిఐడికి చెందినటువంటి జిఐడికి అటాచ్ చేయడంతో వారికి అసలు ఇప్పుడు శాలరీస్ బేస్ చేస్తారా లేదంటే ఏంటి ఆ ఉత్తర్వులు వచ్చిన అనంతరం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సంతోష్, 2018లో జరిగిన నియామకాలు ఇప్పుడు ఎందుకు వారికి అప్రధాన్య పోస్టులు ఇచ్చి వారిని ఎందుకు పక్కన పెట్టారు? ఏదైతే గతంలో కూడా హైకోర్టు దీనిపై కూడా ఒక ఉత్తర్వులు అనేది వెలువడడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క 2018 పిటిషన్ ఏదైతే గ్రూప్ 1 కేడర్ లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి అవకతవకలపై కూడా ఇటు పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలోనే ఆ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో అయితే కనుక ఇప్పటికే గతంలో కూడా ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దాన్ని పాటించలేనటువంటి నేపథ్యంలోనే ఇక దానిపై కూడా సిఎస్ పై కూడా సీరియస్ అవడం కూడా జరుగుతుంది. ఎందుకని ఇంకా వారిని అప్రాధాన్య పోస్టుల్లో వేయలేదు, అదేవిధంగా నియమించలేదు అంటూ కూడా ఇటు సీరియస్ అవడంతో ఇటు హుటాహుటినైతే కనుక ఈ యొక్క పోస్టు బదిలీలు అయితే కనుక చేపట్టడం కూడా జరుగుతుంది. ఏమైనప్పటికీ దీనిపై కూడా క్లారిటీ తీసుకున్న అనంతరం కూడా అసలు ఏం జరగబోతుంది అన్న దాన్ని బట్టి తెలియాల్సింది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం పట్టణంలోని డయేరియా ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. బాధిత కుటుంబాలకు పరామర్శించారు. నీటి కాలుష్యం వల్లే ఈ సమస్య వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. మృతి చెందిన వారికి ప్రభుత్వ నష్టపరిహారం కూడా అందించినట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారానికి 60 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. వ్యాధి నియంత్రణకు తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ గారు నిమిషం అన్నారు, నాకు ఫోటోస్ పంపించాను. ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను. శ్రీకాకుళంలో సోమవారం నుంచి డయేరియా కేసులు ఐడెంటిఫై కావడం జరిగింది. దాని మీద వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, అటు కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా అడ్మినిస్ట్రేషన్, లోకల్గా ఉన్న అటు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కిమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ చేయడం, పేషెంట్స్ని ఇమీడియట్గా అక్కడికి చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి.
అందులో 13 వచ్చి డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 88 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. ఈ 85 కేసుల్లో కూడా 2 కేసులు తప్ప మిగతా అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరమై డయాలసిస్ చేస్తున్నారు. నేను హాస్పిటల్స్కి నేను అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎమ్మెల్యే గారు పోయి యాక్చువల్గా అందరినీ కలవటం జరిగింది. ఇవన్నీ 4.5 సచివాలయం ఏరియాలో సచివాలయం తీసుకుంటే 4.5 సచివాలయం ఏరియాలో వచ్చింది. అందులో కూడా పర్టికులర్గా ఒక సచివాలయం ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయం ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి, కండ్ర వీధి, తర్వాత మంగవారి తోట, ఈ ఏరియాలో యాక్చువల్గా ఎక్కువ రావడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు 50 టీములు పెట్టి ఈ 4.5 సచివాలయం ఏరియాలో డోర్ టు డోర్ పంపించి వాళ్ళల్లో ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించే ఏర్పాటు చేశారు. జనరల్గా ఇవి వచ్చినప్పుడు 99% 2 కారణాలు. ఒకటి వాటరు, రెండోది ఫుడ్ ఉంటుంది. కాబట్టి వాటర్ టెస్ట్కి పంపించారు. ప్రిలిమినరీ టెస్ట్లు అయితే ఏమీ లేదు, బట్ దాని కల్చరల్ టెస్ట్లో మనకు క్లారిటీ వస్తుంది. కల్చర్ టెస్ట్ ఈవినింగ్ లోపల వస్తుంది. ఈవినింగ్ లోపల వచ్చిన తర్వాత జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా మొత్కురావుపేట వద్ద కనిపించిన పులి అడవి మార్గం వెంట కదులుతూ కోడిమ్యాల మండలం దమ్మయ్యపేట శివారు అటవీ ప్రాంతంలో కాలి గుర్తులు గుర్తించినట్లు జగిత్యాల డిఎఫ్ఓ రవిప్రసాద్ తెలిపారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డిఎఫ్ఓ రవిప్రసాద్ తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువులను పొలాల వద్ద వదిలేయవద్దని సూచించారు. చంద్రుడితో మలయాళ రేంజ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కపల్లి దగ్గర ఒక క్యాటరీని కిల్ చేసి, ఇప్పుడు మా దగ్గర ఏదైతే టైగర్ మూమెంట్ ఉందో ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి టైగర్. లాస్ట్ టైం కూడా మన దగ్గరకు ఒక టైగర్ వచ్చింది. అది K12 టైగర్. అది వచ్చింది కొద్ది రోజులు ఇక్కడ పాజిలార్ చెరువు దగ్గర ఆవాసం ఏర్పాటు చేసుకున్నది ఉన్నది. ఒక 3 నుంచి 4-5 నెలల వరకు మన దగ్గర కూడా ఒకసారి వచ్చింది. ఒక క్యాటరీ కూడా కిల్ చేసింది. ఆయనకు నష్టపరిహారం కూడా మనం 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి జాగ్రత్తగానే వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రజలు కూడా, తర్వాత రైతులైనా ప్రజలైనా అప్రమత్తంగా ఉన్నారు. తర్వాత వాళ్ళు చక్కగా సహకరించింది. తర్వాత మేము సూచించినటువంటి సూచనలను కూడా చక్కగా పాటించారు. ఇది 2వ పులి. మళ్ళా ఈరోజు అప్పుడు దాదాపు 8-9 నెలల తర్వాత వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఈ పులి గత 2 నెలల నుంచి ఇక్కడ మన యాదాద్రి జిల్లాలో కుద్రోలి, తర్వాత సిద్దిపేట జిల్లాలో, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో. అయితే ఒక రౌండ్ మన గోదావరి క్రాస్ సైడ్ వచ్చి అడదికి వెళ్ళి అడదికి కూడా అంతా తిరిగి మళ్ళా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన క్రమంలో మన దగ్గర కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇది 20వ తారీఖు నాడు మన పక్క జిల్లాలో ఉన్నాయి పులి అడుగులు 13 గుర్తించారు. దాని తర్వాత మండే రోజు రుద్రంగి, కొత్తపేట గ్రామాలలో అక్కడ దొరికింది. మరొక రోజు గ్యాప్ వచ్చింది. ఇది 2024